హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ జేడి. వెల్కమ్ టు బిగ్ బాస్ 9 అప్డేట్స్. బిగ్ బాస్లోకి చాలా మంది కంటెస్టెంట్ని రప్పించడానికి ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. అందులో భాగంగా కొంతమందితో ఇంటర్వ్యూలు, అప్రోచ్లు జరుగుతున్నాయి. మరి క్రేజీ కంటెస్టెంట్లు అయితే అందులో ఉన్నారు. ఒక్కసారి చూద్దాము. సంపత్ రాజ్ తెలుగు సినిమాల్లో విలన్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేస్తున్నాడు కదా, ఈయనని కూడా అప్రోచ్ అయ్యారట. ప్రయత్నాలు అయితే కొంచెం విపరీతంగా జరుగుతున్నాయి అని అయితే తెలుస్తూ ఉంది. సో సంపత్ రాజ్, నెక్స్ట్ పుష్ప సినిమాలో జగదీష్ ఉన్నాడు కదా, పుష్ప సినిమా జగదీష్ను కూడా అప్రోచ్ అయితే జరుగుతుంది. మరి ఆయన కూడా ట్రై చేస్తున్నారు. అతను ప్రస్తుతానికి బయట ఎక్కువ కనిపించట్లేదు. మేబీ వస్తాడా రాడా అనేది తెలియదు. ఇక ఆ తర్వాత తాత వచ్చాడు అనే సాంగ్ బాగా ఫేమస్ అయింది ఒక ఆయన వల్ల. జర్నలిస్ట్ మూర్తి గారు, గ్రేట్ ఆంధ్రాలో వర్క్ చేస్తారు కదా, జర్నలిస్ట్ మూర్తి గారు ఉన్నారు. ఆయనతో కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయట. అలాగే అందరూ అనుకుంటున్న అలేఖ్య చిట్టి పికిల్స్ రమ్య ఉంది కదా, ఈ అమ్మాయితో కూడా, ఈ అమ్మాయి ఇంకా ఫైనల్ కాలేదు, కాకపోతే హై ఛాన్సెస్ ఉందని తెలుస్తూ ఉంది. ఇక దేవ్ తొంపాల అని దేవి ప్రసాద్ అని ఒక అబ్బాయి ఉన్నాడు, ఇన్ఫ్లుయెన్సర్ అన్నట్టు. అతను హీరోయిన్లకి బొట్టులు పెట్టడాలు, హారతులు ఇయడాలు అవన్నీ చేస్తూ ఉంటాడు. సో ఈ అబ్బాయి కూడా మొత్తానికైతే ఈ అబ్బాయిని కూడా తేవడానికి ప్రయత్నం చేస్తున్నారట. చూద్దాము. ఇక కోర్టు సినిమాలో జాబిలుగా బాగా ఫేమస్ అయిన శ్రీదేవి ఉంది కదా, ఆ అమ్మాయి కూడా రప్పించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయంట. ఇంతమంది ఉన్నారు క్రేజీ కాంబినేషన్లో, ఇంకా ఉన్నారు. అలాగే భరణి శంకర్ అని, ఆయనతో కూడా ఇంకా ఫైనల్ కాలేదు విలను, ఆయన కూడా. ఇంకోటి గుడ్ న్యూస్ ఏంటంటే బిగ్ బాస్ వాయిస్ మనందరికీ ఫేమస్ తెలుసు, శంకర్ గారు అని చెప్పేవాళ్ళు. మళ్ళీ ఆయన కంబ్యాక్ ఇచ్చారట. అదే సేమ్ వాయిస్ ఉంటుందట. బిగ్ బాస్నే మార్చేశాము అని ప్రోమో కూడా రిలీజ్ చేశారు, కానీ ఎందుకో వెనక్కి తగ్గినట్టున్నారు. సో ఆయన వాయిస్ అయితే యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది. ఇంకా చాలా అప్డేట్స్ వస్తూనే ఉంటాయి, ఇస్తూనే ఉంటాను, చూస్తూనే ఉండండి. బాయ్.